ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బిజినెస్ ఓ రేంజ్ లో రన్ అవుతుంది. భారీ బడ్జెట్ తో మూవీస్ తీస్తూ హాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మూవీ ప్రొడ్యూసర్స్ కొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే వారితో మూవీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీస్ లో హీరోస్ చిన్న పెద్ద అని చూడకుండా రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఇస్తున్నారు. అసలు ఇంతకీ ఇండియాలో అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ హీరోలందరూ పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. అదే రేంజ్ లోనే హీరోల రెమ్యునరేషన్ ని కూడా తీసుకుంటున్నారు. యంగ్ హీరోస్, స్టార్ హీరోస్ అని తేడా లేకుండా కొత్త కాన్సెప్ట్ తో మూవీ చేస్తూ సక్సెస్ ని అందుకుంటున్నారు. అలాగే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిలో అత్యధికమైన రెమ్యునరేషన్ ని తీసుకుంటున్న హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రెజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి పాన్ ఇండియా లెవెల్లో భారీ మార్కెట్ ఉంది. దాంతో ప్రొడ్యూసర్స్ రజనీ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. కూలీ మూవీ కోసం రజనీ 100 కోట్లకి పైనే రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లుగా కాలీవుడ్ లో టాక్. నిజానికి రజనీకాంత్ జైలర్ మూవీతో పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ మూవీ సుమారు 300 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టడంతో ప్రెజెంట్ రజనీకాంత్ చేయబోతున్న మూవీ సుమారు 500 కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయనే అంచనాతో రజనీకాంత్ రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారని కాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెటియాన్ మూవీ కోసం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సీనియర్ హీరోస్ తీసుకోనంత రెమ్యునరేషన్ రజనీ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ ఆ మాత్రం ఇవ్వగలదని టాక్. భారీ మూవీలని నిర్మించే లైకా సంస్థ రజనీకి ఈ ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఓ కాలీవుడ్ స్టార్ అప్పటి వరకు తీసుకొని ఫ్యాన్సీ అమౌంట్ ని ఆఫర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది లైకా సంస్థ. మొత్తానికి మూవీ ఇండస్ట్రీలో హీరోలకి రజనీకి ఉన్న తేడా ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ ఉంది. మిగతా హీరోలకి వాళ్ళ భాషల్లో తప్ప మిగతా భాషల్లో పెద్దగా పట్టయితే లేకపోవడమే దానికి కారణమని చెప్పొచ్చు. ప్రెజెంట్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో మాఫియా డాన్ గా రజనీకాంత్ కనిపించబోతున్నాడు. హీరో రజనీకాంత్ స్టైలిష్ పాత్రలో కనిపించబోతున్నాడని లోకేష్ కనకరాజ్ గతంలో తెలియజేశాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తే రజనీ మార్కెట్ భారీగా పెరగచ్చని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న వెటియాన్ మూవీతో రజనీకాంత్ ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధిస్తుందని రజనీకాంత్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి మరి ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సక్సెస్ సాధిస్తోందో, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. మరి ఈ మూవీ తర్వాత రజనీ రెమ్యునరేషన్ ఏ రేంజ్ కి వెళుతుందో అని కాలీవుడ్ వర్గాలు కూడా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నాయి.